భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో దుర్గమ్మ మనతో ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ ఈరోజు నీకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికే వచ్చానమ్మా. ఆ సందేశం ఏంటో చూద్దామా? బిడ్డ, లక్ష్మీదేవి నీ గుమ్మంలో అడుగు పెట్టబోతోంది. దుఃఖిస్తోంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది, విలవిల్లాడిపోతుంది. నీ ఇంట్లోకి రావాలని, నీకున్న కష్టాలను తొలగించాలని, నీ ఇంట్లో దరిద్రం తొలగించాలని, డబ్బుల కట్టలతో, బంగారపు కాసులతో నీ గుమ్మంలో అడుగు పెట్టిన లక్ష్మీదేవి అక్కడ కూర్చొని దుఃఖిస్తూ ఉంది. నీ ఇంట్లోకి రాలేక అల్లాడిపోతూ ఉంది. దానికి కారణం ఏమిటో ఈ వంటగదిలో ఉన్నటువంటి ఆ ఒక్క వస్తువే. ఈ ఒక్క వస్తువుని గనక నువ్వు తీసి వెంటనే బయట పడేశావు అంటే లక్ష్మీదేవి నీ ఇంటి గుమ్మంలో అడుగు పెడుతుందమ్మా. గజ్జల శబ్దంతో గల్లు గల్లుమంటూ డబ్బుల సంచులతో నీ ఇంట్లో అడుగు పెడుతోంది. నీకు తెలుసు లక్ష్మీదేవి నీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది అని. ఎందుకు అడుగు పెడుతుందో, నీ ఇంట్లో దరిద్రానికి, కష్టానికి, కన్నీళ్ళకి తావే ఉండదు తల్లి. ఆనందాలు, ఐశ్వర్యాలు, సంతోషాలు, ఆరోగ్యాలే ఉంటాయి. నీ ఇంటిని ఒక నందనవనంలా మార్చాలని వస్తున్నటువంటి లక్ష్మీదేవి ఆపుతున్నటువంటిది ఆ ఒక్క వస్తువే. అది ఎక్కడ ఉందో, నువ్వు ఏ డబ్బాలో దాచిపెట్టావో ఆ ఒక్కటి కూడా తీసి బయటపడే బిడ్డ. నీ మనసులో రావచ్చు అలాంటివి ఏమీ లేవు తల్లి అని, కానీ నేను చూస్తూనే ఉన్నాను కదా. అది నీకు తెలియని వస్తువే అక్కడ ఉంది. నా కళ్ళకు కనబడుతుంది, ఈ దుర్గమ్మ కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది బిడ్డ. అందుకే నీ గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవిని ఆ వస్తువు మీద చూపు పడిపోయింది. అది ఎంతటి భయంకరమైన వస్తువో నువ్వే ఆలోచించు తల్లి. ఏమరపాటుగా ఉండక ఆలోచించి ఈ దుర్గమ్మ చెప్పేది వినిబిడ్డ అంటూ దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నమ్మకంతో కాల్ చేయండి. 9989794560. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, లక్ష్మీదేవి నీ గుమ్మం ముందు దుఃఖిస్తూ కూర్చొని పక్కన ఇంకొక శక్తి నవ్వుతూ ఉంది. ఆ శక్తి ఎవరో తెలిస్తే ఉలిక్కి పడతావు, గుండెల్లో వణుకు పుడుతుంది. జాగ్రత్త, విను. ఈరోజు నీ జీవితం మారే రోజు తల్లి. వదులుకున్నావంటే ఈ దరిద్రంలోనే కాలమంతా కూడా ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త బిడ్డ. ఆనందంతో ఐశ్వర్యంతో ఉండేది చూడాలనే కదా ఈ తల్లి కోరుకుంటుంది. ఈ తల్లి కోరికను తీరుస్తావు కదూ. ఈరోజు నేను ఈ చెప్పబోయే విషయం విన్నావంటే గనక చాలా చాలా ఆనందిస్తావమ్మా, ఆశ్చర్యపోతావు. నీ గుండెలో కొంచెం కంగారు, గుబులు, భయము అన్నీ కూడా పుడతాయి. అయినా కూడా నువ్వు భయపడకు, ఎందుకంటే నీ దుర్గమ్మ తల్లి ఉంది, నిన్ను కాపాడుకుంటుంది. అందుకే అంటున్నాను, ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయం నీ జీవితాన్ని, నీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది బిడ్డ. చాలా రోజులుగా కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు. మార్చబోయేది. నీ కష్టాలు విన్నప్పుడు నా మనసు చాలా బాధకు గురైంది తల్లి. నువ్వు పెడుతున్నటువంటి బాధలు, రాత్రిపూట నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు, లోపల నువ్వు నవ్వుతున్నటువంటి ఆ నవ్వు, నటిస్తున్నటువంటి ఆ నవ్వు తీరు, ఇవన్నీ కూడా గుండె తరుక్కుపోతున్నాయి బిడ్డ. ఎందుకు ఇంతటి భయంకరమైన కష్టాలు నీకే వస్తున్నాయి, నిన్నే వెంటాడుతున్నాయని నేను లోతుగా ఆలోచించి పరిశీలించినప్పుడు, నీ జీవితాన్ని ఒకసారి లోతుగా చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటో తెలుసా? ఒక భయంకరమైన నిజం బయటపడింది తల్లి. అది నా కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. ఆ క్షణమే నా గుండె నీరు కారిపోయింది. నీ దరిద్రానికి, నీ అప్పులకు, నీ ఇంట్లో జరుగుతున్న గొడవలకి కారణం ఏంటో తెలుసా? నీ గ్రహచారం కాదు, నీ గోచారం కూడా కాదు, లేక ఎవరో నీ మీద చేసిన చేతబడిలో కాదు. ఆ కారణం నీ ఇంట్లోనే ఉంది. అవును, నువ్వు వింటున్నది నిజం బిడ్డ, అక్షరాల నిజం. నీ ఇంట్లోనే, నువ్వు రోజు తిరిగే ఆ ఇంటి వాతావరణంలోనే, నీ వంటగదిలోనే అది ఉంది. భయంకరమైనటువంటి వస్తువు దాగి ఉంది. ఆ వస్తువు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని నీ ఇంటి గుమ్మం దగ్గరే ఆపేస్తుంది తల్లి. అది ఎంత కష్టపడినా, ఎన్ని పూజలు చేసినా
ఆ తల్లి నీ ఇంట్లోకి అడుగు పెట్టలేకపోవడానికి కారణం ఆ వస్తువే. దానిని నువ్వు వెంటనే గుర్తించి బయటకు పడేయకపోతే ఈ కష్టాల సుడిగుండం నుంచి నువ్వు ఎప్పటికీ కూడా బయటపడలేవు. నేను ఈ మాటలు నిన్ను భయపెట్టడానికో చెప్పట్లేదు, కళ్ళు తెరిపించడానికి చెప్తున్నాను. ఈ వీడియోని ఒక్క క్షణం కూడా నువ్వు స్కిప్ చేయకు, చివరి వరకు చూడు. ఎందుకంటే నీ కష్టాలకు పరిష్కారం దొరికే రోజు ఈరోజు. నీ కష్టాలు కన్నీళ్లు దూరమయ్యే రోజు ఈరోజు. శ్రీ మహాలక్ష్మీదేవి నీ ఇంట్లో గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెట్టే రోజు ఈరోజే. అందుకే మరీ చెప్తున్నానమ్మా, కాదనకు, అమ్మను ఆహ్వానించు. శ్రీ మహాలక్ష్మీదేవి నేరుగా నీ ఇంట్లో నిలయంగా మారబోతుంది. అందుకని చెప్తున్నానమ్మా, నువ్వు పడుతున్న కష్టాలని తొలగిపోవాలని, నీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెట్టాలని ప్రత్యేకంగా ఈ దుర్గమ్మని నేను కోరుకుంటున్నాను తల్లి. నీ కష్టాలను తీర్చే సమయం వచ్చేసింది. నాకు తెలుసు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో తెలుసు, ఎన్ని కష్టాలు పడుతున్నావో నాకు తెలుసు, ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నావో నాకు తెలుసు. నేను చెప్పేది ఈరోజు నీకు ఒక చిన్న పని చేయి బిడ్డ. నీ జీవితంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. నువ్వే ఆశ్చర్యపోతావు. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న కష్టాలున్నాయి, చూడట్లే, చెప్పుకోలేని దారుణంగా ఉన్నాయి. చెప్పుకోలేక లోపలే దాచుకుంటున్నావు. పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తావు. కష్టపడతావు, ఎంతో నిజాయితీగా ఉంటావు, కానీ చేతిలో చిల్లిగవ్వ నిలబడదు. నిజమేనా? డబ్బు వస్తుంది, కానీ అది ఎలా వస్తుందో ఇలానే వెళ్ళిపోతుందమ్మా. రెట్టింపు వేగంతో ఖర్చు అయిపోతుంది. డబ్బు వచ్చేటప్పుడు తాబేలులా వస్తుంది, మెల్లిగా నడుచుకుంటూ. అది వెళ్ళిపోయేటప్పుడు కుందేలు కంటే వేగంగా వెళ్ళిపోతుంది. నిజమేనా? ఎలా ఖర్చు అవుతుందో తెలియట్లేదు. నిజమే కదా? ఉదయం ఒక 10 రూపాయలు నీ చేతికి వస్తే సాయంత్రానికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒక అప్పు లేదా ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బును తీసుకెళ్ళిపోతుంది. అప్పుల బాధలు నిన్ను నిలువున దహించి వేస్తున్నాయి బిడ్డ. ఒకరి దగ్గర అప్పు తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు చేస్తున్నావు. అది తీర్చడానికి మరి ఇంకో అప్పు, ఇలా వడ్డీలు, చక్కెర వడ్డీలు పెరిగిపోతూ చివరికి ఎలా అయిపోతుందంటే ఆ అప్పుల వాళ్ళు ఫోన్ కాల్స్ చేస్తేనే భయంతో వణికిపోయే స్థితికి వచ్చేసావు. నిజమేనా బిడ్డ? ఒక్కొక్కసారి నీ ఫోన్ మోగిందంటే గుండెల్లో గుబేలుమంటుంది. వాళ్ళు ఫోన్ చేశారు అంటూ కంగారు పడిపోతావు. నీ గుండె రైలు కంటే వేగంగా పరిగెడుతుంది తల్లి. సమయానికి తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు. నిజమే కదా? ఇవన్నీ అనుభవిస్తున్నావా? లేదా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు. నీ ఫోన్ మోగితే చాలు నీ గుండె జల్లుమంటుంది. ఏ అప్పుల వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి పరువు తీస్తారో అంటూ గుండెలు గుప్పెట్లో పెట్టుకొని నువ్వు మానసిక క్షోభ అనేది అనుభవిస్తున్నావు. నువ్వు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నావు. బయటకు వెళితే నిన్ను చూడాలన్న భయం, ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏ గొడవ వస్తుందో అనే భయం, అనుక్షణం భయంగా బ్రతికేస్తున్నావు తల్లి. నీ భయాన్ని చూస్తే నాకే బాధేస్తుందమ్మా. ఒక బిడ్డ ఇంతలా బాధపడుతూ కంగారు పడుతూ అన్నిటికీ పిరికతనంతో ఉంటే ఆ బిడ్డ ఎప్పుడు ఎదుగుతుంది అంటూ ఒక తల్లిగా నా గుండె కోతకు నేను గురవుతూ ఉన్నాను. ఇక నీ కుటుంబంలో చూసుకుంటే ప్రశాంతత అనేది మచ్చుకైనా లేదు. ఉందా? నువ్వే చెప్పు. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే పెద్ద గొడవలు, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోరు. నిన్నటిదాకా బాగానే ఉన్నవారు ఒక్కసారిగా బద్ధ శత్రువులా మారిపోతారు. ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు దానికి 10 మాటలు అనేస్తారు. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ వాతావరణం. వ్యాపారం చేస్తూ ఉంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వ్యాపారం ఒక్కటే కాదు, నువ్వు చేసే పని ఏదైనా, ఉద్యోగమైన, వ్యాపారమైన, నీ చేతి పనైనా, కుల పనైనా, కుల వృత్తి అయినా, ఏదైనా విపరీతమైనటువంటి నష్టాలు. నిన్నటిదాకా లాభాల్లో నడిచినటువంటి ఆ వ్యాపారం ఏదైతే ఒక్కసారి పడిపోయింది. ఎందుకు పడిపోయిందో నీకు అర్థం కాలేదు. నువ్వు షాప్ తెరిచి ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చున్న ఒక కస్టమర్ కూడా రాలేదు. వచ్చిన ఆర్డర్లు చేజారిపోతున్నాయి. నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడో ఆగిపోతున్నాయి. నువ్వు అప్పు ఇచ్చిన వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, కానీ నువ్వు ఆ డబ్బు అడగాలంటే నువ్వు వాళ్ళ దగ్గర భయపడాల్సిన పరిస్థితి. నీ డబ్బు కోసం నువ్వు వాళ్ళ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నావు. వాళ్ళు రేపు మాపు అంటూ నిన్ను తిప్పుకుంటున్నారు, కానీ ఒక్క రూపాయి కూడా చేతికి ఇవ్వటం లేదు. ఎంత నిజాయితీగా వ్యాపారం చేసినా నష్టాలే మిగులుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు నిన్ను కృంగతీసేస్తున్నాయి బిడ్డ. కాబట్టి ఇవన్నీ నీకు తీరాలి అంటే నేను చెప్పింది ఒక్కటే చేతలే. నీ ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన వస్తువు ఉందమ్మా. ఆ వస్తువుని నువ్వు వెంటనే తీసి బయట పడేసేయి. ఆ వస్తువు నీ ఇంట్లో ఉన్నన్నాళ్ళు నీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎన్నటికీ అడుగు పెట్టదమ్మా. ఒకవేళ అమ్మవారు నీ ఇంటి గుమ్మం ముందు దాకా వచ్చినా సరే ఆ వస్తువులు వెదజల్లే దరిద్రపు శక్తి అది చూసి గుమ్మం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. నీ ఇంట్లో ఆ వస్తువు ఉన్నంతకాలం నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండదు. ఒకవైపు దేవుడికి దీపం పెడుతూ ఉంటే ఇంకొక వైపు నీ ఇంట్లోకి చీకటిని నింపుతుంది.
నీ ఆలోచన పాడు చేస్తుంది, నీ నిర్ణయాలను తప్పుదావు పట్టిస్తుంది. ఆ వస్తువు ఏంటి, అది నీ ఇంట్లో ఎక్కడ ఉంది, అది నీ కళ్ళ ముందే ఉందా, నువ్వు దాన్ని ఈరోజు చూస్తున్నావా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు నీ మనసులో మెదడుని తొలిచేస్తూ ఉండొచ్చు. నేను ఆ వస్తువు ఏంటో చెప్పబోయే ముందు నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి తల్లి. ఇల్లు అంటేనే దేవాలయం లాంటిది. ఆ వస్తువు కూడా ఒక ఎనర్జీని, ఒక శక్తిని కలిగి ఉంటాయి. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు. ఒక్కొక్కసారి నువ్వు చేసే ఈ చిన్న తప్పులే నీ జీవితంలో అతిపెద్ద తప్పులకి కారణమవుతుంది, ఆ కష్టాలకి కారణమవుతుంది తెలుసా? ఆ వస్తువు ఏంటో నీకు తెలియాలి అంటే నువ్వు నీ ఇంటిని ఒకసారి జాగ్రత్తగా గమనించుకో. ముఖ్యంగా వంటగదిని చెప్పాను కదా, నీ వంటగదిలో ఉన్నటువంటి ఈ భయంకరమైన వస్తువే శ్రీ మహాలక్ష్మీదేవిని పట్టి ఆపుతోంది. ఒక పక్క లక్ష్మీ అమ్మవారు, ఇంకొక పక్క ఆ శక్తి పక్కన పగలబడి నవ్వుతూ ఉంది. ఆ శక్తి ఏంటో తెలిస్తే నీ గుండె జల్లుమని అంటుందా? నీ ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు డబ్బా, నీ ఉప్పు డబ్బా మీద నువ్వు వంటింట్లో ఉప్పు వాడుకోకుండానే నువ్వు పదార్థాలు పెట్టేస్తున్నావు, లేదా తెరచి ఒక ఓపెన్గా పెట్టేస్తున్నావు. ఒక్కసారి ఈ వీడియో చూడు, అవ్వగానే చూడు తల్లి. నీ ఇంట్లో అయితే ఉప్పు డబ్బా మీద మూత ఎక్కువసేపు తెరిచి ఉంచుతున్నావు. ఉప్పు డబ్బాలోకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలా నెగిటివ్ ఎనర్జీ లాక్కుని అంత శక్తి ఉప్పుకు మాత్రమే ఉందమ్మా. నీ ఇంట్లోకి ఏ దుష్టశక్తి వచ్చినా, ఏ చెడు గాలి వచ్చినా, ఏ ధూళి వచ్చినా, జనాల ఆలోచనలు కానీ మనసులో ఎలాంటి చెడుని నింపుకొని వచ్చినా కూడా, ప్రతి ఒక్కటి నీ ఇంట్లోకి ప్రవేశించిన ప్రతి చెడుని కూడా, ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీని, ప్రతి ఒక్క నకారాత్మక శక్తిని ఈ ఉప్పు లాగేసుకుంటుంది. ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. నువ్వు తెరచిపెట్టిన మూత, తెరచిపెట్టిన ఆ కాసేపట్లోనే ఈ ఉప్పు అనేది, ఉప్పు డబ్బా అంతా ఆ తర్వాత నువ్వు నకారాత్మక శక్తిని ఇంట్లో నుంచి నీ ఇంట్లోనే ఉండే వాళ్ళ ఒంట్లోకి అంతా కూడా వెళ్ళిపోతుందమ్మా. కాబట్టి నిన్ను మళ్ళీ నింపేసుకుంటున్నావు తినే పదార్థాల ద్వారా. ఇప్పుడు కూడా ఉప్పుని ఒక డబ్బాలో పెట్టి మూత వేసి ఉంచాలి. మూత లేకుండా అలా తెరిచి ఓపెన్గా పెట్టావంటే గనక ఆ ఏ పాత్రలో ఉప్పును ఉంచకూడదు తల్లి. ఆ ఇంట్లో కష్టాలు తప్పవు. ఆ ఇంట్లో ఎక్కడా కూడా నెగిటివ్ ఎనర్జీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అలా లాక్కుంటుంది నెగిటివ్ ఎనర్జీని. కాబట్టి మళ్ళీ నీ ఇంట్లోనే అలా వేయటం వల్ల, అవి తినటం వల్ల నీ కుటుంబ సభ్యుల్లో కూడా మళ్ళీ అనారోగ్యం అనేది పెరిగిపోతూనే ఉంటుంది. జాగ్రత్త. ఉప్పు ఎప్పుడు కూడా మూత లేకుండా ఉంచకు. వంట అయిపోగానే, వంటలోకి వేయటం అవ్వగానే ముందుగా మూత వేసి ఉంచు. ఆ తర్వాత ఉప్పు, పప్పులు, డబ్బాలు ఒకసారి చూడు తల్లి. పాతవి కొద్దిగా మిగిలిపోయి ఉండొచ్చు, కొత్తవిగా తెచ్చుకున్నావు. ఆ కొత్త వందులో అలా పెట్టేసి అలా ఉండిపోయి మూసి పట్టింది, పురుగు పట్టింది, బూజు పట్టింది కూడా తీసి పడే తల్లి. ధాన్యం అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి. ఇలా చేస్తే నీ ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలకి లోటు వస్తుంది తల్లి. నీకు ఎక్కువైపోతే ఎవరికైనా దానం ఇచ్చేయి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఇచ్చేయి, లేదా ఒక పక్షులకో మేతగా వేసే, ఆహారంగా వేసే. అంతేకాని ఇలా పురుగు పట్టిపోయి నుసి పట్టిపోయేటట్లు ఎప్పుడూ కూడా చేయకమ్మా. ఇప్పుడు నీకు అనుమానం రావచ్చు, తల్లి దుర్గమ్మ నేను అలా ఉంచుతున్నాను అని. ఒక్కసారి వెళ్ళి చూడు తల్లి, నీకే అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా ఈ తల్లి మాట పొల్లిపోదు. ఇంకొకసారి తిన్న తర్వాత ఎంగిలి కంచాలు కడగకుండానే ఎక్కువసేపు అలా ఉంచకమ్మా. ఒకచోట పేర్చి పెడుతున్నావు, షింకు నిండా కూడా ఎంగిలి మెతుకులే ఉంటున్నాయి. వాటి మీద ఈగలు, దోమలు. ముఖ్యంగా నీ ఇంటికి దరిద్రాన్ని నువ్వే ఆహ్వానిస్తున్నావు. ముఖ్యంగా రాత్రిపూట తిన్నాక ఇప్పుడు ఓపిక లేదు, బద్ధకంగా ఉందిలే, ఉదయం లేచి అన్నీ శుభ్రంగా కడిగేసుకుందాంలే అంటూ అలా పెట్టేసి పడుకున్నావు. వంటగదంటే అన్నపూర్ణాదేవి నిలయం. రాత్రిపూట అన్నపూర్ణాదేవి నీ ఇల్లు ఎలా ఉంది, నీ వాకిలి ఎలా ఉంది, వంట ఎలా ఉంది అని, నువ్వు ధనధాన్యాలను ఏ విధంగా సంరక్షించుకుంటున్నావు, ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నావు అంటూ వచ్చి చూస్తుంది. తెలుసా బిడ్డ నీకు? ఎందుకంటే ఇంతగా చెప్తున్నాను, నువ్వు నిలబెట్టుకుంటున్నా, పాడు చేసుకుంటున్నావా, ఏం చేస్తున్నావు అంటూ చూడడానికి వస్తుంది. అలాగే నీ ఇంట్లో పడుకునేటప్పుడు రాత్రి అందరూ అన్నం తినాక గుప్పెడు మెతుకులైన ఆ గంట వ్యధిలో లేకపోతే అన్నపూర్ణాదేవి ఆగ్రహించి వెళ్ళిపోతుంది. అమ్మకు నిరుత్సాహం కలుగుతుంది, నిరాశ జరుగుతుంది, చిరాకు వస్తుంది. నీ ఇంట్లో పట్టెడు మెతుకులు కూడా కరువు వచ్చిందా, దరిద్రం అంటూ కోపంతో వెళ్ళిపోతుందమ్మా. అన్నపూర్ణాదేవి నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. రాత్రిపూట అన్నం వండగానే ఒక గుప్పెడు మెతుకులు తీసి ఒక కప్పులో వేసి మూత పెట్టు తల్లి. ఆ అన్నం మెతుకులు చూసి అన్నపూర్ణాదేవి సంతోషపడుతుంది. నీ వంటగదిని పడుకునేటప్పుడు శుభ్రంగా శుచిగా ఉండి పడుకో అమ్మా. నీ షింకులు అలా గుట్టలుగా
నువ్వు కుప్పలు కుప్పలుగా పేర్చిన ఎంగిలి పాత్రలన్నీ ఎంగిలి కంచాలన్నీ అలా పెట్టేసి వెళ్ళిపోయావంటే దరిద్ర దేవత ఆహ్వానిస్తున్నట్లు. వీటి వల్ల లక్ష్మీదేవి నీ ఇంట్లోకి రాలేకపోతుంది. ఇక నువ్వు ఇలా పెట్టడం వల్ల నీ ఇంట్లో ఈగలు, దోమలు, పురుగులు, వాసన వీటిల్లో నువ్వే ఉండలేవు. ఒక్కొక్కసారి అలాంటప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో శుచి శుభ్రతకి మారుపేరైనటువంటి అలాంటి అమ్మ ఎలా ఉంటుంది? లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మంచినీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఎలా శుభ్రంగా ఉంటాయో అలాంటి ఇంట్లో శుభ్రంగా ఉన్న చోట ఉంటుంది. ఒకే చోట నీళ్లు ఉంటే మురికి పడిపోతాయి. ఆ ఇంట్లో ఆ నీళ్ళల్లో అమ్మ ఉండదు. అలా నీళ్లు కూడా ఇలా పనికిమాలిన ఈ వస్తువుల్లో నువ్వు అలా పెడుతూ ఉంటే మరుగు పడిపోయి మైలు పడిపోయి ఉన్న ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టలేదు. కాబట్టి నీ కష్టాలను చూడలేక గుమ్మం వరకు వచ్చిన అమ్మ అలా అలిగి వెళ్ళిపోతుంది. కారణం నువ్వే. మరి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మ పక్కన ఒక శక్తి పకపక పగలబడి నవ్వుతుందని చెప్పాను కదా. ఆవిడ ఎవరో కాదు, దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి అయినటువంటి జ్యేష్ఠాదేవి చెల్లెలైనటువంటి జ్యేష్ఠాదేవి. ఎందుకంటే ఆమెకు ఎలా కావాలో ఇల్లు అలా తాండవం చేస్తుంది. అలాంటి ఇంటిని నువ్వు ఆమెను సింహాసనంగా ఏర్పాటు చేసి పెట్టావంటే, నీ ఇంటి వాతావరణాన్ని అలా తయారు చేసుకున్నావంటే ఆ లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడదు. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి చూసి నవ్వుకుంటూ ఎగతాళి చేస్తున్న, నువ్వు ఈ ఇంట్లోకి ప్రవేశించావు, ఈ ఇల్లు నా ఇల్లు, ఇది నా స్థానం, నా స్థావరం, నాకు కావాల్సినట్టు సిద్ధంగా ఉంది, నువ్వు ఇక్కడి నుంచి ఒక్క క్షణం కూడా ఉండలేవు, వెళ్ళు అంటూ జ్యేష్ఠాదేవి నవ్వుతూ ఉంది. శ్రీ మహాలక్ష్మీదేవి కావాలా, జ్యేష్ఠాదేవి కావాలా తల్లి? ముందుగా వెంటనే నీ వంటగదిని శుభ్రం చేసుకో. అలా ఒక మూత పెట్టిన ఉప్పుని తీసి బయటపడేసి కొత్త ఉప్పును నింపి అందులో మూత పెట్టు. పురుగు పడిపోయినా, పుచ్చిపోయిపోయినా, లూసి పడిపోయిన ధాన్యాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీసేసి బియ్యం అవన్నీ కూడా కొత్తగా శుభ్రంగా పెట్టుకో. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకో. నీకు ఎక్కువ అయిపోయింది, కష్టంలో ఉన్న వాళ్ళకి ఇచ్చేయి తల్లి. పక్షులకు పశువులకు ఆహారంగా పెట్టేయి. లేదు అంటే గనక కష్టాలు తప్పవు. తిన్న ఎంగిలి కంచాలను అలా పెట్టకుండా శుభ్రం చేసుకో. నీ ఇంట్లో దీపం వేసుకో. ప్రతి శుక్రవారం కూడా నెయ్యి దీపం వెలిగించి ఇంట్లో దీపం వెలిగించు. శ్రీ మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అంటూ 108 సార్లు జపించు. అమ్మ ఖచ్చితంగా నీ ఇంట్లోనే అడుగు పెడుతుంది. ఇలాంటి ఇంట్లో నీ దుర్గమ్మ కూడా ఒక్క క్షణం కూడా ఉండలేదు బిడ్డ. అందుకే నీ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి వెనక ఈ దుర్గమ్మ నీ ఇంట్లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ కష్టాలు తీరుతాయి, కన్నీళ్లు తీరుతాయి, దరిద్రం తొలగిపోతుంది బిడ్డ. ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండి తల్లి, నీకు అంతా మంచిగా జరుగుతుంది. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.